So today I am here to teach you chess next. Okay, na? So yeah, come. This is a chessboard. Okay. So do you all know the spelling of chess? Yeah, CHESS. So that means C ante camel అన్నమాట. ఓకే, camel అనేది చెస్ బోర్డ్ యొక్క పీస్ కదా. ఓకే, C అంటే camel, H అంటే horse. ఓకే, వెరీ గుడ్. E అంటే elephant, S అంటే soldiers. Yeah, soldiers. Okay na? So yeah, this is a board game. బోర్డ్ మీద ఆడే గేమ్. ఓకేనా? ఈ గేమ్ అనేది 2 players మధ్యలో ఆడుతుంది. 2 players. ఓకే, సో దిస్ ఈజ్ అన్ ఇండోర్ గేమ్. ఇప్పుడు నార్మల్గా మనం అందరం ఉన్నాము, చేస్తారని అనిపిస్తే నేను ఒక ఎవరైనా క్వశ్చన్ బోర్డ్ తీసుకుని ఆడుకోవచ్చు. ఇట్స్ ఇండోర్ గేమ్. ఓకే, సో దిస్ గేమ్. ఓకే, సో మనం అందరం ఇప్పుడు ఏ కంట్రీలో ఉన్నాం చెప్పండి? ఇండియా, రైట్? సో ఈ గేమ్ కూడా ఇండియన్ గేమ్. ఇట్స్ బార్న్ ఇన్ ఇండియా. ఓకేనా? మీకు అందరికి రాముడు రావణాసురుడు తెలుసా? యు ఆల్ నో రావణాసురుడు, రైట్? రావణాసురుడు తెలుసా? యా, సో రావణాసురుడు విత్ హిస్ వైఫ్ మండోదరి, దే ఇన్వెంటెడ్ దిస్ గేమ్. ఓకేనా? ఈ గేమ్ మనకి ఎప్పటి నుంచో ఉంది. అంటే ఇంతకుముందు మనకి కింగ్డమ్స్ ఉండేవి కదా. కింగ్డమ్స్ ఉండేవా? ఆ కింగ్డమ్స్ లో కింగ్స్ ఉండేవాళ్ళ. ఆ కింగ్స్ ఈ గేమ్ ఆడేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు ఇది చేస్తా అనుకున్నాం. ఓకే, అసలు ఏంటి గేమ్ ఎలా ఆడతామంటే, ఇక్కడ మనకి బోర్డు కనిపిస్తుందా? ఈ బోర్డులో మనకి టూ కలర్ పీసెస్ ఉంటాయి. ఇట్లా మనకి 2 కలర్ పీసెస్ ఉన్నాయి కదా. ఏమేం కలర్స్? యా, వైట్ అండ్ బ్లాక్. ఓకేనా? సో ఇక్కడ 2 కింగ్డమ్స్ అన్నమాట. వైట్ కింగ్డమ్ అండ్ బ్లాక్ కింగ్డమ్. ఈ 2 కింగ్డమ్స్ మధ్యలో వార్. యుద్ధం తెలుసా? వార్. ఈ 2 కింగ్డమ్స్ మధ్యలో వార్ ని ఈ గేమ్. ఈ 2 కింగ్డమ్స్ మధ్యలో వారే ఈ గేమ్. ఓకేనా? ఇంతకుముందు మనకి కింగ్డమ్స్ ఉండేవి, కింగ్స్ ఉండేవాళ్ళు కదా. సో అవే పీసెస్ ఇక్కడ ఉంటాయి. వార్స్ అవుతుండేవా ఇంతకుముందు? వార్స్. ఇంతకుముందు కింగ్స్ ఏంటంటే దే యూస్ టు ప్లే దిస్ గేమ్. నేను ఒక కింగ్డమ్కి కింగ్. ఓకేనా? మీరు ఒక కంట్రీకి కింగ్. సో విత్ ద హెల్ప్ ఆఫ్ పీజియన్స్ తెలుసా? పీజియన్స్ కొని వాటికి లెటర్స్ లాగా ఇచ్చి దే యూస్ టు ఎక్స్చేంజ్ ది మూవ్స్ అండ్ దే యూస్ టు ప్లే. ఈ గేమ్ అనేది ఇంతకుముందు కొన్ని ఇయర్స్ తరబడి అట్లా ఆడేవాళ్ళు. బట్ నౌ ఇన్ ప్రెసెంట్ డేస్ we have to play maximum time limit is 3 hours. Maximum ఇప్పుడు కరెంట్ ఉన్న సినారియోలో maximum 3 hours ఈ గేమ్ ఆడతాం. ఓకేనా? అర్థమవుతుందా? యా, సో దిస్ ఈస్ ది చెస్ బోర్డ్. యూ కెన్ సీ ది నెంబర్స్ హియర్, రైట్? నెంబర్స్ కనిపిస్తున్నాయా? కనిపిస్తాయి అందరికి. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 8 ఉన్నాయి. సో ఇట్లాగా 8 ఉన్నాయి కదా. మరి ఇట్లా ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. టోటల్గా ఎన్ని స్క్వేర్స్ ఉండొచ్చు? 64. వెరీ గుడ్. 64 స్క్వేర్స్ ఉన్నాయి మనకి. ఓకేనా? సో ఇక్కడ ఈ 8 ని హాఫ్ చేయండి. 4. ఇక్కడ 4. సో మనకి 2 కలర్స్ కదా, అంటే 2 కింగ్డమ్స్. ఈ 2 కింగ్డమ్స్ మధ్యలో బార్డర్. ఈ 4 పార్ట్స్ అంటే ఇక్కడ చూడండి 1 ఇంకా 2 ఉన్నాయా? 1, 2 కనిపిస్తున్నాయి అందరికి. ఈ 1, 2 రోస్ లో మనం వైట్ కింగ్డమ్ ని అరేంజ్ చేస్తాం. వైట్ కింగ్డమ్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ పైన చూడండి 7 ఇంకా 8. దీంట్లో బ్లాక్ కింగ్డమ్ ఉంటుంది. ఓకేనా? బ్లాక్ కింగ్డమ్ ఉంటుంది. సో మనకి ఇవి ఎన్ని ఉన్నాయి అన్న? 8 కదా. 8 టోటల్ 16. వెరీ గుడ్. ఇక్కడ 8 పీసెస్ ఉంటాయి, ఇక్కడ 8 పీసెస్ ఉంటాయి. టోటల్ గా 16 పీసెస్ ఉన్నాయి మనకి. వైట్
వైట్ కలర్ ఒక కింగ్డమ్ కి 16 పీసెస్, మళ్ళీ బ్లాక్ కింగ్డమ్ కి 16 పీసెస్. ఓకేనా? టోటల్ ఏంటి? 16 + 16 32. వెరీ గుడ్. సో మనము ఈ బోర్డ్ గేమ్ అనేది 64 పీసెస్ స్క్వేర్స్ మధ్యలో 32 పీసెస్ తో ఆడతాం. ఓకేనా? అర్థమైందా? ఓకే. సో ఈ గేమ్ బోర్డ్ గేమ్ ఇప్పుడు కరెంట్ గా 171 కంట్రీస్ లో ఆడుతారు. 171 కంట్రీస్ లో, ఇప్పుడు మనకి ఇండియా ఉంది కదా, అలానే చాలా కంట్రీస్ ఉంటాయి కదా, అలాగా 171 కంట్రీస్ లో ఆడతాం. 192 171 లంకనే, బట్ అక్కడ నుంచి డెవలప్ అయింది, ఇండియాలో చాలా పాపులర్ అయిన. ఇంతకుముందు ఇండియా కిందకి అంటుంది తర్వాత సపరేట్ అయింది. ఓకే. యా, సో మనకి ఇండియా నుంచి చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు కదా. రీసెంట్ గా వరల్డ్ ఛాంపియన్ అయ్యారు ముఖేష్. ఇంకెవరైనా ప్లేయర్స్ తెలుసా మీకు? ప్రజ్ఞానంద అండ్ వైశాలి. ఓకే, వెరీ గుడ్. ఇంకా హారిక, హంపి, కోనేరు హంపి, మనీష్ గిరి. ఇంకా ఓకే. సో తెలుసు కదా ప్లేయర్స్ ఉన్నారు. ఓకే, సో ఇలా ప్లేయర్స్ అవ్వడానికి మనకి కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనం గేమ్ మంచిగా నేర్చుకుంటే బయట మనకి కాంపిటీషన్స్ పడుతూ ఉంటారు, అక్కడికి వెళ్ళి విన్ అవుతే మనం కూడా ఛాంపియన్స్ అవ్వచ్చు. ఓకే, సో 16 పీసెస్ అనుకున్నాం కదా, అవి ఏం పీసెస్ చూద్దాం. సో ఫస్ట్ మనకి బయటకు వచ్చేసరికి ఇది కనిపిస్తుందా? దీన్ని మనం ఏమంటారు? ఎవరో చెప్పారు సోల్జర్. దీన్ని మనం సోల్జర్ అనుకుంటామా? కానీ ఇక్కడ మనము చెస్ నేర్చుకుంటున్నాం కదా, అఫీషియల్ లో నేర్చుకుంటున్నాం కదా, చెస్ లో ఏం వర్డ్స్ యూజ్ చేస్తారో అది యూజ్ చేయాలి. దీన్ని మనం చెస్ లో నార్మల్ గా మనం బయట ఆడేటప్పుడు సోల్జర్స్ అంటాం, కానీ ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం కాబట్టి దీన్ని పాన్ అంటాం. ఓకేనా? ఏమంటాం? దీన్ని మనం పాన్ అంటాం. ఓకేనా? ఇది మనం సోల్జర్స్ అన్నారు కదా మీరు, మరి సోల్జర్స్ ఎక్కడ ఉంటారు చెప్పండి? ఫ్రంట్ సైడ్ బార్డర్ లో ఉంటారు. మనకి ఇండియాకి సోల్జర్స్ ఎక్కడ బార్డర్ లో ఉంటారు, ఇది కూడా బార్డర్ లో ఉంటారు. సో అలాగా నేను మీకు ఏమని చెప్తాను, 1 ఇంకా 2 లో వైట్ పీసెస్ ఉంటాయి. ఓకేనా? ఇది లోపలిది కదా, అంటే మన కంట్రీ లోపల మెయిన్ పీసెస్ అన్ని ఉంటాయి. ఇది సోల్జర్స్ కదా, ఎక్కడ ఉండాలి? ఫ్రంట్ అంటే నెంబర్ చెప్పండి. 2 లో ఉండాలి. వెరీ గుడ్. ఎవరైనా వచ్చి ఈ సోల్జర్స్ ని అరేంజ్ చేయగలరా? Okay, very good. Next. Very good. ఓకేనా? ఇప్పుడు మనకి వైట్ కి సోల్జర్స్ అయిపోయాయి, పాన్స్ ని మనం అరేంజ్ చేసేసాం. మరి వైట్ గేమ్ అంటే ఈ గేమ్ ఏంటంటే మనకి మొత్తం మైండ్ గేమ్ అన్నమాట. ఓకేనా? ఫస్ట్ గేమ్ ఆడడం వల్ల మనకి మెమరీ ఇంప్రూవ్ అవుతుంది, అన్ని బాగా గుర్తుంటాయి, కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా? థింకింగ్ అంటే మనం ఈ గేమ్ ఆడడానికి వార్ కదా, వీటికి కొన్ని మూవ్స్ ఉంటాయి, ఈ పీస్ ఇలా మూవ్ అవుతుంది అని ఉంటాయి. ఈక్వల్ పవర్స్ ఉంటాయి వైట్ కి బ్లాక్ కి.
సో ఆ పీసెస్ తో, ఆ మూమెంట్స్ తో ఏది మన ఆపోనెంట్ ఎలా మూవ్ చేస్తే మనం ఎలా రిప్లై ఇవ్వాలి, ఇవన్నీ థింకింగ్. ఓకేనా. ఇంకొకటి మనం సోషల్ గా డెవలప్ అవుతాం. బయటకి వెళ్ళి గేమ్స్ ఆడి మనకి చాలా మంది ఫ్రెండ్స్ కూడా అవుతారు. ఓకేనా. చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్ మనకి బ్రెయిన్ చాలా షార్ప్ గా పనిచేస్తుంది. ఓకేనా. క్యాలిక్యులేషన్స్ అవన్నీ ఫాస్ట్ వస్తాయి. ఇప్పుడే మీరు చెప్పారు చూసారా, 8 × 8 64 ఎంత ఫాస్ట్ గా చెప్పారు. ఓకేనా. సో నెక్స్ట్ మనకి నేను ఇప్పుడు ఏం చెప్పాను, మొత్తం ఈక్వల్ పీసెస్ ఉంటాయని చెప్పాను కదా. ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? 8 పాయింట్స్. మరి బ్లాక్ కి ఎన్ని పాయింట్స్ ఉంటాయి? 8 పాయింట్స్. ఎక్కడ ఉంటాయి? 7. యా, ఎవరైనా ఛాలెంజ్ చేస్తారా? కరెక్టే కదా. కరెక్టేనా. నెక్స్ట్ ఇప్పుడు మనకి బార్డర్ లో సోల్జర్స్ ఉన్నారు. ఓకే. సో ఒక కంట్రీకి మెయిన్ ఎవరు ఉంటారు? కింగ్ ఉంటారు. ఒక కింగ్డమ్కి మెయిన్ గా కింగ్ ఉంటారు కదా. ఆ కింగ్ ఎలా చెప్తే కింగ్డమ్ అలా మూవ్ అవుతుంది. ఇప్పుడు మన కంట్రీకి ప్రెసిడెంట్ ఉన్నారు కదా, అలాగా చెస్ లో మనకి కింగ్ ఉంటారు. ఎంతమంది ప్రెసిడెంట్స్ ఉన్నారు మనకి? 1 ప్రెసిడెంట్, రైట్. సో చెస్ లో కదా మనకి ఒకటే కింగ్. ఓకేనా. కింగ్ చూపిస్తా. ఇది వైట్ కింగ్ కనిపిస్తుందా? పైన చూడండి ప్లస్ ఉంది. ఓకేనా. ఇది వైట్ కింగ్. ఓకే. ఇది బ్లాక్ కింగ్. ఓకేనా. నేను వైట్ కింగ్ ఎలా పెట్టాలో చూపిస్తాను, బ్లాక్ కింగ్ ఎలా వచ్చి పెట్టండి. ఓకేనా. ఇంకా చూడండి మనకి ఆల్ఫాబెట్స్ ఉన్నాయా? ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి. అలాగా ఈ వైట్ కింగ్ అనేది ఈ ఉందా, ఈ అండ్ నేను ఏమని చెప్పాను, ఇది మొత్తం ఇక్కడ వైట్ పీసెస్ అన్ని అంటాయి కదా. సో ఈ 1. ఓకేనా. ఈ 1 ఏముంటుంది? కింగ్, వైట్ కింగ్ ఉంటుంది. కింగ్ సేమ్ ఇదే రోల్ ఉంటుంది. అంతే. జనరల్ గా కన్ఫ్యూజ్ అవుతారు ఆపోజిట్ గా ఉంటుందని, కానీ ఆపోజిట్ ఉండదు, సేమ్ అదే లైన్ లో ఉంటుంది. ఓకేనా. మనకి కింగ్ అనేది ఈ 1 లో వైట్ కింగ్ ఉంటుంది, ఈ 8 లో బ్లాక్ కింగ్ ఉంటుంది. ఓకేనా. అర్థమైందా? నెక్స్ట్ మనకి కింగ్ తర్వాత మెయిన్ గా మనకి మంత్రి. యా, వెరీ గుడ్. సో ఇప్పుడు మనకి ప్రైమ్ మినిస్టర్ ఉన్నారా? మన ప్రైమ్ మినిస్టర్ ఉన్నాము, చెస్ లో మినిస్టర్ అలా. ఓకేనా. ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్నారు. ఓకేనా. ప్రెసిడెంట్ కి వాల్యూ ఎక్కువ ఉంటుంది, బట్ ఎక్కువ వర్క్ చేసేది ఎవరు? ప్రైమ్ మినిస్టర్. ఇక్కడ కూడా అంతే, ప్రెసిడెంట్ కి వాల్యూ ఎక్కువ ఉంటుంది, కానీ ఎక్కువ వర్క్ ఉండేది, ఇంకా ఎక్కువ మిగతా అన్ని పీసెస్ కంటే ఎక్కువ వాల్యుబుల్ క్వీన్. ఓకేనా. ఇది వైట్ క్వీన్, ఇది బ్లాక్ క్వీన్. ఇది ఎక్కడ ఉంటుందో తెలుసా? కింగ్ పక్కనే క్వీన్ ఉంటుంది, అది బ్లాక్. బ్లాక్ బ్లాక్ పైన పైన. ఓకే, వెరీ గుడ్. వెరీ గుడ్. ఇప్పుడు మనం ఈ పీసెస్ నేర్చుకున్నాం కదా. చూడండి ఈ అరేంజ్మెంట్. ఓకేనా. క్లియర్. నెక్స్ట్ మనం చెప్తూ టీ అంటే ఏమని చెప్తున్నాం?
చెస్ లో చెస్ అంటే క్యామెల్ కదా, క్యామెల్ ని మనం క్యామెల్ అన్నాం. సోల్జర్స్ కి పాయింట్స్ అన్నాం, సోల్జర్ అన్నామా లేదు పాయింట్స్ అన్నాం. అలాగే క్యామెల్స్ కి కూడా పేరు ఉంది. ఇదిగోండి దీన్ని మనం బిషప్ అంటాం. ఓకే ఏమంటాం? బిషప్. బిషప్ ఓకేనా, అర్థమవుతుందా? బిషప్ అంటాం. ఇది ఈ బిషప్ అనేది కిందకి క్వీన్స్, కిందకి పక్కనే ఒకటి, క్వీన్స్ కి పక్కనే ఒకటి. ఓకేనా? రైట్ మీద పెట్టండి. బ్లాక్ ఇంకెవరైనా వెరీ గుడ్. ఓకేనా? బిషప్స్ ఎన్ని ఉన్నాయి మనకి? 2 ఉన్నాయి. వైట్ కి 2 బిషప్స్, బ్లాక్ కి 2 బిషప్స్. ఈక్వల్ పవర్స్ వాడతాం కదా, సో వైట్ కి 2 బిషప్స్, బ్లాక్ కి 2 బిషప్స్. ఓకేనా? నెక్స్ట్ సీతకి హార్స్. హార్స్ ఓకేనా? హార్స్. ఇప్పుడు మనం బిషప్స్ ఉన్నాయా, బిషప్స్ కి రైట్ సైడ్ ఒకటి, బిషప్స్ కి పక్కన ఒకటి, బి ఇంకా జీ. ఓకే సో ఇంకా లాస్ట్ ఏమున్నాయి? హార్స్ అన్నారు కదా, అని చెప్తాం మనం. హార్స్ నైట్ అంటాం, నైట్. ఓకేనా? నైట్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ ఇదిగో సో ఇదిగోండి ఎలిఫెంట్ అన్నారు కదా. దీని ఎలిఫెంట్స్ అంటామా, రూక్ అంటాం. ఓకేనా? ఏంటిది? ఏంటిది? రూక్. ఓకే రూక్. ఓకేనా? ఎగ్జాక్ట్లీ ఏ. ఇదంతా వచ్చేసి వైట్, ఇదంతా బ్లాక్. బ్లాక్ అంటారు. సో ఎంతమంది మధ్యలో ఆడేది ఏమిటి? ఎంతమంది ప్లేయర్స్ ఆడతారు? 2. ఓకేనా? దీని ఏమంటారు చెప్పండి? ఎన్ని ఉన్నాయి? 8 for white and 8 for black. వెరీ గుడ్. నెక్స్ట్ ఇదేంటిది? ఇప్పుడే చెప్పండి. రూక్. వెరీ గుడ్. రూక్ ఎన్ని ఉంటాయి? 2. టోటల్ 4, వైట్ కి 2, బ్లాక్. ఓకేనా? నెక్స్ట్ నైట్. కే సైలెంట్. నైట్. ఓకేనా? ఎన్ని ఉన్నాయి? 2 ఫర్ వైట్ అండ్ 2 ఫర్ బ్లాక్. బిషప్.
బిషప్. ఓకేనా. నెక్స్ట్ ఈ రెండు మీకు తెలుసు కదా, కింగ్ అండ్ క్వీన్. ఓకేనా. సో ఇప్పుడు నేను ఒక్కొక్కరిని పిలిచి ఒక్కొక్కరు మీరు వైట్ పెట్టండి, నెక్స్ట్ వచ్చి బ్లాక్ పెట్టండి. వైట్ పెట్టండి, ఇంకా వచ్చి బ్లాక్ పెట్టాలి. ఇక్కడ బిషప్ కదా.
అర్థమవుతుందా? సో ఇవన్నీ పాయింట్స్ కదా. పాయింట్ వాల్యూ వచ్చేసి 1. 1 స్టెప్ కాదు, మూమెంట్ కాదు ఇది. మూమెంట్ వేరే. నేను మీకు అది ఇది అయిపోయిన తర్వాత మూమెంట్ చెప్తాను. వాటికి కొంచెం పవర్ అనమాట. వాల్యూ అంటే పవర్ అనుకోండి. ఓకేనా? పవర్ అని చెప్పేసి పాయింట్స్ లాగా ఉంటాయి. ఓకేనా? సో ఈ పాయింట్ ఈ పవర్ వచ్చేసి 1. అన్నిటికంటే తక్కువ ఈ మొత్తం ఎన్ని పీసెస్ ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4 5 6. ఈ 6 పీసెస్ లోను పాయింట్స్ కి తక్కువ పవర్ ఉంటుంది. ఓకేనా? అర్థమవుతుందా? పాయింట్స్ కి పవర్ ఎంత? 1 అంటే చెప్పాలి. పాయింట్స్ కి పవర్ ఎంత? 1. వెరీ గుడ్. నెక్స్ట్ ఇదేంటిది? దీని పేరు ఎలిఫెంట్ కాదు, రూట్. కే ROOK రూట్. ఓకేనా? దీనికి వాల్యూ వచ్చేసి 5. ఓకే 5. నెక్స్ట్ నైట్. వెరీ గుడ్. వాట్స్ అనకూడదు. నైట్ 3. నైట్ కి పవర్ వచ్చేసి 3. ఓకేనా? లాస్ట్ అందరికి అర్థమవుతుందా? 3. ఇదేంటి? క్యాన్సర్ కాదు, బిషప్. దీనికి నైట్ సేమ్ పవర్ 3 4 కాదు 3. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనం ఎన్ని నేర్చుకున్నాం? 4 నేర్చుకున్నాం. 4 పవర్స్ నేర్చేసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు ఇంకేమన్నా 2 ఉన్నాయి. ఈ 2 అనేవి హై వాల్యూస్ కదా. ఇప్పుడు నార్మల్గా మనకి నార్మల్ మినిస్టర్స్ కంటే ప్రైమ్ మినిస్టర్ కి ప్రెసిడెంట్ కి ఎక్కువ వాల్యూస్ ఉంటాయి. డబల్ పవర్ ఉంటుంది. సో దీనికి పవర్ వచ్చేసి 9. ఓకేనా? ఎంత పవర్? 9. ఇది కింద కదా. ఇప్పుడు మనము ఈ గేమ్ ని ఎలా ఎప్పుడు అయిపోయిందని చెప్తాము? గేమ్ ని స్టాప్ అవుతుందా? చెక్మేట్ అయితే అయిపోయినట్టు. చెక్మేట్ అంటే ఏంటి? ఆపోనెంట్ కి క్యాప్చర్ చేసేది. క్యాప్చర్ చేయడం అంటే ఓకే ఇప్పుడు మన దగ్గర మనం అందుకు ఒక బార్లో ఉంది. నా కింగ్ దగ్గరికి వెళ్ళి నా ఏమంటారు, సో మొత్తం కింద అందరితో వెళ్ళి వాడిని బ్లాక్ చేసేదాం. నేను ఇప్పుడు ఇట్లా బ్లాక్స్ ఉన్నాయా? ఇప్పుడు మేము అందరం ఇలా అడ్డంగా నించుని వాడిని మధ్యలో బ్లాక్ చేసేదాం. బట్ ఎటు మూవ్ అయినా ఇంకా నెక్స్ట్ క్యాప్చర్ అయిపోయాడు. వాడు ఎటు మూవ్ అవ్వలేదు. ఓకేనా? దాన్ని మనం చెక్ మేట్ అంటాం. ఓకేనా? చెక్ మేట్ అయితే గేమ్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ కింగ్ కదా మనం చెక్ మేట్ చేసాం. కింగ్ కదా ఇంపార్టెంట్. ఈ కింగ్కి చెక్ మేట్ అయిపోయిన తర్వాత మనం వేరే పీసెస్ ఆడుకుంటాం. ఎంత లేదు అంటే దీనికి చాలా పవర్స్ ఉన్నాయి. అన్కౌంటబుల్, ఇన్ఫినిటీ అంటాం కదా మనం. దీనికి ఇన్ఫినిటీ పవర్ ఉన్నది. అర్థమవుతుంది అందరికి? ఇప్పుడు అడుగుతా నేను చెప్పాలి. ఓకే సో దీనికి ఇన్ఫినిటీ పవర్. దీనికి నెక్స్ట్ దీనికి 3. దీని పేరేంటి? బిషప్. BISHOP బిషప్. ఓకేనా? ఇదేంటి? నైట్. దీనికి పవర్ ఎంత? 3. దీనికి రూక్ పవర్ ఎంత? 5. ఓకేనా? ఇదేంటిది? పాన్. PAWN పాన్. 1. ఓకేనా? చూసారా ఎంత బాగా గుర్తున్నాయో? మెమరీ పవర్ అప్పుడే ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఈ గేమ్ ఆడడానికి ఫస్ట్ బేసిక్గా 2 రూల్స్ ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు నేను ఇలాగ ఒక గేమ్ ఆడుతున్నా, ఇలా ఏదో పెట్టాను, ఇలా ఏదో మూవ్ ఆడాను. నేను ఆడిపిస్తాను, గేమ్ ఆడిపిస్తాను. ఓకే అలా ఏదో మూవ్ చేశాను. నాకు ఎందుకు తప్పు అనిపిస్తుంది. మళ్ళీ వెనక్కి తీసేసుకోవడం ఉండదు. ఒకసారి మనం మూవ్ చేసి వదిలేసాక అదంతే. ఇంకా మనం మళ్ళీ అయ్యో నేను ఇది ఆడాలనుకోవట్లేదు, అది తప్పు అని చెప్పేసి ఇలా పెట్టుకోవడానికి ఉండదు. అర్థమవుతుందా? ఇంకొకటి, ఇప్పుడు నేను ఇలా ఆడాను, ఓకే చెయ్యి
వదిలేయలేదు, ఇంకా పట్టుకునే ఉన్నాడు. నాకు ఇది తప్పు అనిపిస్తుంది, మరి ఈ పీస్ కాదు అని చెప్పేసి వేరే ఏదైనా ఇలా మూవ్ చేయడానికి ఉండదు. ఇప్పుడు నేను ఇది ముట్టుకున్నాను అనుకోండి, ఒకసారి ఇలా గేమ్ ఆడితే ఇలా ముట్టుకున్నాను, ఇంకా ఎట్లా అయినా ఏ పొజిషన్ అయినా ఇది మూవ్ చేయాలంటే. ఓకేనా, దీన్ని మనము టచ్ టు మూవ్ అంటాం, టచ్ టు ప్లే అంటాం. ఏది ముట్టుకుంటే అదే మూవ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఇట్లా ఏదో ఒక పీస్ ఉంది, మనం దాన్ని కిల్ చేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు నేను మీకు ఇంకా మూవ్స్ చెప్పలేదు కాబట్టి క్యాప్చర్ గురించి అంటే మూమెంట్స్ చూపించట్లేదు. ఇప్పుడు నేను ఒక పీస్ అనుకోండి, నాకు ఆపోనెంట్ పీస్ ఇంకోటి ఉంది, నేను వాడిని క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ వాడు నాకంటే తక్కువ కవర్, నేను స్ట్రాంగ్గా ఉన్న వాడిని కూడా క్యాప్చర్ చేయగలను. నేను ఆల్రెడీ వాడి దగ్గరికి వెళ్ళి క్యాప్చర్ చేయడానికి రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి వీళ్ళని క్యాప్చర్ చేయలేదు, టచ్ టు క్యాప్చర్ అంటారు. ఓకేనా, ఆల్రెడీ బోర్డులో నుంచి వాడిని క్యాప్చర్ చేసేసి ఇప్పుడు మనం ఓకే క్యాప్చర్ చేసాం, ఓకే ఆ పీసెస్ అన్ని ఎక్కడ ఉన్నాయి. ఇప్పుడు మనం క్యాప్చర్ చేసాం, కిల్ చేసేసాం, మన పీసెస్ బ్లాక్ పీసెస్ని కిల్ చేసేసాం. ఇప్పుడు ఇక్కడ క్యాప్చర్ చేసేసిన పీసెస్ గేమ్లో ఉండవు, బయట ఉంటాయి. ఓకేనా, ఒకసారి బయట పెట్టేసిన తర్వాత మళ్ళీ తెచ్చుకు మనం గేమ్లో ఆడడం అలాంటివి ఉండకూడదు. ఓకేనా. సో ఫస్ట్ ఈ చెస్లో మనకి మొత్తం ఈ గేమ్ మొత్తం 3 స్టేజెస్లో ఉంటుంది. ఫస్ట్ మనం ఓపెనింగ్ అంటాం. ఓపెనింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఈ పీసెస్ అన్ని నీట్గా లైన్గా ఉన్నాయి, అరేంజ్ అయ్యి ఉన్నాయి. ఓపెనింగ్ ఏంటంటే ఇప్పుడు మనం బాల్లో పార్టిసిపేట్ చేయాలంటే ఫస్ట్ మూవ్ అవ్వాలి కదా. ఫస్ట్ మూవ్ అవ్వాలంటే ఫస్ట్ వైట్ కదా మూవ్ చేసేది కదా. ఇంకొకటి ఈ పాయింట్ చూడండి, ఇక్కడ ఇది వైట్ కదా, నేను ఇటు ఫేసింగ్ ఉన్నాను. ఓకేనా, ఇటు ఫేసింగ్ ఉన్నప్పుడు నేను కింగ్ అనుకోండి, నా క్వీన్ నాకు ఎటు సైడ్ ఉంది, నాకు లెఫ్ట్ సైడ్ ఉంది రైట్. కానీ బ్లాక్ అన్నప్పుడు నేను ఇటు ఫేసింగ్ ఉన్నాను, క్వీన్ ఎటుంది నాకు రైట్ సైడ్ ఉంది. నేను స్టార్టింగ్లో ఏం చెప్పాను, ఈక్వల్ కవర్స్తో ఆడాలి అన్నాను రైట్. కానీ ఇక్కడ నేను వైట్ మూవ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను నా మూవ్ ఫస్ట్ చేస్తే నా మూవ్ని బట్టి కదా అప్పుడు నేను మూవ్ చేస్తాను. ఇప్పుడు నేను గేమ్ స్టార్ట్ చేశాను, నేను ఏదో ఒక మూవ్ వేసాను, నాకు తర్వాత కదా బ్లాక్ ఆడాలి. సో అడ్వాంటేజ్ ఎవరికి ఉంటుంది, వైట్ ఉంటుంది. అర్థమవుతుందా, ఫస్ట్ మూవ్ ఎవరు చేస్తారో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది రైట్. సో అడ్వాంటేజ్ ఎవరికి ఉంటుంది, వైట్ ఉంటుంది. సో ఈక్వల్ చేయడానికి ఇక్కడ కిందకి రైట్ సైడ్ క్వీన్ అంటే ఎక్కువ పవర్. ఓకేనా, ఇప్పుడు ఫర్ సపోజ్ ప్రెసిడెంట్, అదే ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ప్రెసిడెంట్ ఉన్నాడు, ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. ప్రెసిడెంట్కి ప్రైమ్ మినిస్టర్ రైట్ హ్యాండ్ లాగా అంటారు. రైట్ హ్యాండ్ మనకి చాలా పవర్ఫుల్ కదా, లెఫ్ట్ హ్యాండ్ కదా, సో రైట్ హ్యాండ్ లాగా అంటాం. సో అలానే ఇక్కడ కూడా బ్లాక్కి రైట్ హ్యాండ్ సైడ్ క్వీన్ ఉంటుంది. ఓకేనా, వైట్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఓకేనా, మీకు అర్థమవుతుందా, లాస్ట్లో బ్లాక్ ఎట్లా ఉంటుంది క్వీన్ రైట్ సైడ్ ఉంటుంది. ఓకేనా, మరి వైట్కి లెఫ్ట్. ఇక్కడ బ్యాలెన్స్ అయిపోయింది, దీనికి ఈ పవర్ ఉంది, దీనికి ఫస్ట్ చేసే పవర్ ఉంది, బ్యాలెన్స్ అయిపోయింది. ఓకేనా. సో ఇప్పుడు ఈ గేమ్ 3 స్టేజెస్ అని చెప్పానా, ఓపెనింగ్ గేమ్, మిడిల్ గేమ్, ఎండ్ గేమ్. ఓకేనా. సో ఓపెనింగ్ అంటే ఈ అరేంజ్ ఉన్న పీసెస్ అన్నిటిని మనం ఫస్ట్ డెవలప్ చేసుకుంటాం. ఫస్ట్ ఇట్లా నార్మల్గా వీళ్ళు డెవలప్ చేసుకోకుండా ఇలా ఉన్నారు, వీళ్ళు డెవలప్ చేసుకోకుండా ఇలా ఉంటే వార్ అవుతుందా, అవ్వదు. ఎవరొకరు ఫస్ట్ మూవ్ చేయాలి. ఆ మూవ్ చేస్తున్నప్పుడు మన పీసెస్ అన్నిటిని డెవలప్ చేసుకోవాలి. అంటే డెవలప్ అంటే ఇక్కడ ఈ ఉన్న పీసెస్ అన్నిటిని గేమ్లోకి తెచ్చి వాటితో ఆడించాలి. ఈ ఫేజ్ని మనం ఓపెనింగ్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ మధ్యలో అంటే పీసెస్ అన్ని ఆల్రెడీ డెవలప్ అయిపోయి మనము వార్ అవుతుంది. అంటే ఈ గేమ్ అంతా వచ్చేసి స్ట్రాటజీ, థింకింగ్ వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. మన ఆపోనెంట్ ఎట్లా ఆడితే మనం ఏం ఆడాలి, దేన్ని క్యాప్చర్ చేయొచ్చు, ఆపోనెంట్ని ఎలా ఫిక్స్ చేయొచ్చు, ఇవన్నీ ఆలోచించి ఇవన్నీ మూవ్స్ చేసేది మిడిల్ గేమ్. ఓకేనా. ఓపెనింగ్ అర్థమైందా. నెక్స్ట్ ఏం గేమ్, మిడిల్ గేమ్. ఎండ్ గేమ్ వచ్చేసరికి మ్యాక్సిమం ఇందులో ఏ పీసెస్ ఉండవు, కింగ్ ఒకటి కంపల్సరీ ఉండాలి. కింగ్ లేకపోతే గేమ్ లేదు కాబట్టి కింగ్ ఉంటుంది, కొన్ని పాయింట్స్ ఉంటాయి, లేకపోతే ఈ కింద పీసెస్లో ఏవో కొన్ని ఉంటాయి. అంటే గేమ్ ఒక ఎండ్కి వచ్చేసింది. ఏదో ఒక వైట్ కానీ బ్లాక్ కానీ చెక్మేట్ అవ్వడానికి రెడీగా ఉన్నాడు.
ఎన్ని పీసెస్ మెయిన్ పీసెస్ అన్నీ ఉండవు, చాలా మట్టి పీసెస్ కిల్ అయిపోయాయి అంటే క్యాప్చర్ అయిపోయాయి. ఓకేనా? సో ఓపెనింగ్ గేమ్, మిడిల్ గేమ్, ఎండ్ గేమ్, రైట్? ఓకే. సో ఇప్పుడు ఓపెనింగ్ గేమ్ అంటే ఇప్పుడు నేను ఏదో ఒక మూవ్, నార్మల్గా ఏదో ఒక మూవ్ చేశాను, ఆ మూవ్కి ఆపోనెంట్ ఇప్పుడు నేను ఫర్ సపోజ్ ఇది పాన్ కదా, ఇది పాన్ కదా, ఇది 1 స్టెప్ ఆర్ 2 స్టెప్స్ వెళ్తుంది. ఫస్ట్ మూవ్లో అయితే 1 స్టెప్ లేకపోతే 2 స్టెప్స్ ముందుకు వెళ్తుంది, రైట్? సో ఆ నేను 2 స్టెప్స్ వేసాను, నేను ఫస్ట్ మూవ్లో 2 స్టెప్స్ వేసాను. ఇప్పుడు నా ఆపోనెంట్లో ఇన్ని పాయింట్స్ ఉన్నాయి కదా, ఇన్ని పాయింట్స్లో ఏదో ఒక పాయింట్తో ఏదో 1 స్టెప్ వేయచ్చు లేకపోతే 2 స్టెప్స్ వేయచ్చు, రైట్? ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? 8 పాయింట్స్ ఉన్నాయి. ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? ఐదర్ 1 స్టెప్ ఆర్ 2 స్టెప్స్, రైట్? ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? 8 into 2 ఎంత? 16. వెరీ గుడ్. See, you have a pawn, right? So your pawn can move either 1 step or 2 steps. Or else you can move this pawn 1 step or 2 steps. Like that, you have 8 pawns and you have 2 chances to move, right? So you have 8 into 2, 16 chances. అంటే నేను ఇది ఒక్క మూవ్ వేస్తే నాకు 16 వేస్లో ఆపోనెంట్ రిప్లై ఇవ్వచ్చు. అట్లాగా ఒక 4 to 5 మూవ్స్ అంటే నేను మూవ్ చేశాను, ఆపోనెంట్ మూవ్ చేశాను, మళ్ళీ నేను ఏదో మూవ్ చేశాను, ఆపోనెంట్ ఏదో మూవ్ చేశాను, అలాగా 5 మూవ్స్ తర్వాత మనకి 2 lakh వేరియేషన్స్ ఉంటాయి, ఆల్మోస్ట్ 2 lakhs. అర్థమైందా? లైక్ ఓకే, మనకి ఈ చెస్ గేమ్లో చాలా మంది గ్రాండ్ మాస్టర్స్ ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు విశ్వనాథన్ ఆనంద్ అన్నారు, గుకేష్ అన్నారు, వీళ్ళందరూ గ్రాండ్ మాస్టర్స్. దట్ గ్రాండ్ మాస్టర్స్, బట్ నో వన్ కెన్ మాస్టర్ దిస్ గేమ్. ఓకేనా? దీంట్లో చాలా లైక్ ఇట్స్ ఇన్ఫినిటీ అంతే. ఒక ఎండ్ అయిపోయింది, నాకు మొత్తం వచ్చేసింది, ఇంకేం లేదు అనుకోవడానికి లేదు. మనం ఇలా మూవ్ చేస్తున్న కొద్దీ కొత్త కొత్త మూవ్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఓకే ఇవన్నీ నేర్చుకుందాం. ఓకే, ఇప్పుడు గేమ్ అయిపోయింది అంటే చెక్మేట్ అయిపోయింది అనుకో, అయిపోతుంది. ఐదర్ విన్ ఆర్ లూజ్. నేను నా ఆపోనెంట్ టీమ్కి చెక్మేట్ చేసేస్తే నేను విన్ అయినాను, రైట్? అర్థమవుతుందా? నా ఆపోనెంట్ నాకు చెక్మేట్ చేసేస్తే నేను లూజ్ అయినాను. కానీ ఇందులో డ్రా కూడా అవుతుంది. ఓకేనా? డ్రా అంటే నేను విన్ అవుతే నాకు 1 పాయింట్, లూజ్ అవుతే 0 పాయింట్స్, కానీ డ్రా అవుతే హాఫ్ పాయింట్. డ్రా అనేది తెలుస్తుంది మనకి, ఇవన్నీ చెప్తాను. ఓకేనా? చెక్మేట్, డ్రా ఇవన్నీ చెప్తాను ముందు క్లాసెస్. ఫస్ట్ అయితే మనం పాన్ మూవ్స్ నేర్చుకుంటాం. ఫస్ట్ నేను ఏం చెప్పాను? ఐదర్ 1 or 2 మూవ్స్, రైట్? ఓకే, ఇప్పుడు ఈ పాన్ అనేది వార్లో పార్టిసిపేట్ చేస్తుంది కదా, సో అది క్యాప్చర్ చేయగలదు కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పీస్ క్యాప్చర్ చేయగలదు, దానికి కొంచెం పవర్ ఉంటుంది, దాని ఆపోనెంట్ పీసెస్ని కిల్ చేయగలదు, రైట్? వార్ అంటే ఏముంటుంది? కిల్ చేయడము, విన్ వాళ్ళు, రైట్? సో కిల్ చేయగలదు కాబట్టి పాన్ కూడా రూల్స్ ఉంటాయి ఎలా కిల్ చేయాలి. ఇప్పుడు మనం మూవ్స్ ఎలా మూవ్ చేస్తామో రూల్ నేర్చుకున్నాము, రైట్? సో ఎలా క్యాప్చర్ చేస్తామంటే ఇక్కడ పాన్ ఉందా, దీనికి 1 స్టెప్ క్రాస్ కావాలి అంటే ఇది. ఓకేనా? రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ అంటే ఇది. ఓకేనా? ఇక్కడ కానీ మనం బ్లాక్ పీసెస్ ఏమైనా ఉంటే అది క్యాప్చర్ చేసేస్తుంది. వైట్ని వైట్ క్యాప్చర్ చేసుకోకూడదు. ఓకేనా? వైట్ని వైట్ క్యాప్చర్ చేసుకోకూడదు, వైట్ బ్లాక్ని క్యాప్చర్ చేస్తుంది. వైట్ని వైట్ క్యాప్చర్ చేసుకుంటే ఏంటంటే ఇప్పుడు మనం చెక్మేట్ అయితే గేమ్ అయిపోయినట్టు చెప్పాము కదా, అలా కాకుండా చెక్మేట్ అవ్వలేదు కానీ గేమ్ అంటే ఇప్పుడు మనకి 2 ఇల్లీగల్స్ అని ఉంటాయి. ఇల్లీగల్ మూవ్స్ అంటే తప్పు మూవ్ వేయదు. ఇప్పుడు మనం రూల్స్ అన్ని నేర్చుకుంటున్నామా, ఆ రూల్స్ కాకుండా ఇప్పుడు నేను వైట్ బ్లాక్ని క్యాప్చర్ చేయాలని చెప్పాను, అలా కాకుండా వైట్ని క్యాప్చర్ చేసింది అనుకోండి, ఇల్లీగల్ మూవ్. ఓకేనా? అట్లా 2 ఇల్లీగల్ మూవ్స్ అయినా కూడా గేమ్ అయిపోయింది. చెక్మేటే అవ్వనక్కర్లేదు, ఇల్లీగల్ మూవ్స్ అయినా కూడా గేమ్ అవుట్ చేయలేదు. సో అలా ఇల్లీగల్ మూవ్స్ పడకుండా జాగ్రత్తగా ఆడాలి. అర్థమవుతుంది అందరికీ? లాస్ట్లో అందరికీ ఇప్పుడు నేను పాన్ మూవ్స్ చేపిస్తాను. ఎలా క్యాప్చర్ చేస్తుంది? నాకు స్క్వేర్స్ నేమ్ చెప్పండి. ఫస్ట్ స్క్వేర్ నేమ్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఉన్నాయా, ఆల్ఫాబెట్స్ కనిపిస్తున్నాయా, ఈ ఆల్ఫాబెట్స్ చెప్పి
తర్వాత నెంబర్స్ ఉన్నాయి చూడండి, నెంబర్స్ చెప్పాలి. ఇప్పుడు నాకు ఈ స్క్వేర్ అనుకోండి, వైట్ స్క్వేర్స్ అంటే ఎన్ని వైట్ స్క్వేర్స్ ఉన్నాయి? 64 స్క్వేర్స్లో 32 వైట్ స్క్వేర్స్ అంటే 32 బ్లాక్ స్క్వేర్స్. ప్లేస్మెంట్ చెప్పాలి, ఎగ్జాక్ట్ ప్లేస్మెంట్ అంటే ఇది ఆల్ఫాబెట్, ఇది నెంబర్ కదా. F5 అంటే అచ్చా ఇన్ని వైట్ స్క్వేర్స్ లో ఈ వైట్ స్క్వేర్ అన్నమాట అని అర్థం. ఓకేనా? సో నాకు చెప్పండి F5 ఇంకా నో, ఫస్ట్ ఆల్ఫాబెట్ ఏబిసిడి ఉన్నాయా? ఫస్ట్ ఏబిసిడి చెప్పాలి, తర్వాత నెంబర్ చెప్పాలి. F5 చెప్పారు, వెరీ గుడ్. నెక్స్ట్ B5 ఎవరు చెప్పారు? B5 వెరీ గుడ్. ఓకే B5 ఓకేనా? అయితే కానీ మూవ్ చేయాలంటే ఒకటే స్టెప్. ఓకే పాన్ నేను ఫస్ట్ మూవ్ చేస్తున్నప్పుడు అంటే ఇప్పుడు నేను ఈ పాన్ని ఫస్ట్ టైం మూవ్ చేస్తున్నాను. సో 2 స్టెప్స్ వెళ్ళిపోయాను. నేనేమని చెప్తాను, ఇక్కడ వరకు వైట్ థింగ్ ఉంది, ఇక్కడ వైట్ ఎలా కావాలంటే అలా ఉండొచ్చు, ఇదంతా బ్లాక్ థింగ్ కదా. ఇప్పుడు మనం ఫస్ట్ మూవ్ అయిపోయింది కదా, నేను సెకండ్ టైం కూడా ఇదే పాన్ మూవ్ చేయాలనుకుంటున్నాను. సెకండ్ టైం కూడా ఇదే మూవ్ చేయాలన్నప్పుడు మళ్ళీ 1 స్టెప్ వెళ్తున్నాను. ఎందుకు? ఇప్పుడు మనము ఆపోనెంట్ కింగ్డమ్లోకి ఎంటర్ అవుతున్నాం కదా. సో ఆపోనెంట్ మనల్ని కిల్ చేసేస్తారండి భయంతో, సేఫ్టీగా వెళ్ళాలి. సో అలా సేఫ్టీతో ఒక్కొక్క స్టెప్ మూవ్ అవుతుంది. అర్థమైందా? ఓకే నేను ఇక్కడ 2 స్టెప్స్ మూవ్ చేశాను కాబట్టి నెక్స్ట్ అంతా ఒక్కొక్క స్టెప్ ఓకే. ఒకవేళ 1 స్టెప్ మూవ్ చేస్తే, నేను ఇప్పుడు 1 స్టెప్ మూవ్ చేశాను ఓకేనా, మళ్ళీ నా ఆపోనెంట్ ఏదో మూవ్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఇదే పాయింట్ మూవ్ చేయాలనుకుంటున్నాను. 1 స్టెప్ కరెక్ట్. ఇప్పుడు నేను 2 స్టెప్స్ చేస్తే ఏమైపోతుంది, ఆపోనెంట్ కింగ్డమ్లోకి వెళ్ళిపోతున్నాను. కానీ మనం ఎలా వెళ్ళాలి? సేఫ్టీతో వెళ్ళాలి కదా. సో ఓన్లీ ఇక్కడ నుంచి కూడా 1 స్టెప్ వేసుకుంటే వెళ్ళాలి. ఎలా క్యాప్చర్ చేస్తుంది? క్యాప్చర్ క్రాస్ క్యాప్చర్ చేస్తుంది. వెరీ గుడ్. ఎలా మూవ్ అవుతుంది? మూవ్మెంట్ స్ట్రైట్ గా 1 or 2 స్టెప్స్. ఇనిషియల్ గా 1 or 2 స్టెప్స్, సెకండ్ టైం నుంచి ఓన్లీ 1 స్టెప్. ఓకేనా? ఎవరైనా ఇక్కడ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి, పాన్ ఎలా మూవ్ అవుతుంది? ఒకవేళ ఎలా మూవ్ అవుతుందో చెప్పండి, ఒకవేళ ఎలా క్యాప్చర్ అవుతుందో చెప్పండి. This will be moving with two steps, not one step. The first step will be if it is 2 steps, then we will take 1 step and 1 step. Even if it is 1 step, we will take a cautious move with 1 step and 1 step. Okay, very good. Class. Starting के फिर ये आप एक्सप्लेन करते नहीं होता डिफरेंस का ठीक है ठीक। आप एक्सप्लेन होता ये ऐसा स्ट्रेट चलता ऐसा चलता हॉर्स ऐसा चलता एनीमल की लास्ट होता बिशप किंग only one step one step only one step ये only glass and సో ఇది కదా మనకి రూక్ వాల్యూ ఎంత 5 వెరీ గుడ్ 5 ఇది పేరు రూక్ ఓకేనా ఇది స్ట్రైట్ గా మూవ్ అవుతుంది ఎలిఫెంట్స్ తెలుసు కదా స్ట్రైట్ గా ఇట్లా మూవ్ అవుతుంది లేకపోతే హారిజాంటల్ అంటే ఇట్లాగా కానీ ఇదిగోండి ఇలా ఉంది స్ట్రైట్ అంటే ఇట్లాగా మూవ్ అవ్వచ్చు ఓకేనా ఇంకొకటి ఇక్కడ మనకి పాయింట్ అది దీనికి ఒక లిమిట్ ఉంది ఓన్లీ 1 స్టెప్ మూవ్ చేయాలి లేకపోతే 2 స్టెప్స్ మూవ్ చేయాలి తర్వాత ఓన్లీ 1 స్టెప్ కానీ రూపుకి ఏ లిమిట్స్ లేవు ఇట్లా అన్లిమిటెడ్ అంటే బోర్డ్ దాటి వెళ్ళకుండా బోర్డ్ లోపలనే ఇక్కడ నుంచి ఈ ఎండ్ వరకు both ways either right side or left side or straight or back pawns ఒకసారి ముందుకు వెళ్ళిన తర్వాత వెనక్కి రావు సోల్జర్స్ రావు వార్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి రావు కానీ ఇవన్నీ మెయిన్ పీసెస్ కదా కింద ఉండేవన్నీ మెయిన్
ఇవన్నీ మినిస్టర్స్ కదా, Camel. ప్రెసిడెంట్, Camel. ప్రైమ్ మినిస్టర్ ఇట్లా మినిస్టర్స్ Camel కదా. cross. Camel cross. ఫస్ట్ రూప్ అయిపోయిన తర్వాత మనం క్యామెల్ వెళ్దాం. ఓకేనా? సో ఇవి వాటి సేఫ్టీని చూసుకుంటూ మూసాము. ఓకేనా? సో ముందుకి వెళ్ళగలం, వెనక్కి రాగలం. ఓకేనా? ఐదర్ రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్, ఐదర్ ఫ్రంట్ ఆర్ బ్యాక్. క్లియర్? ఓకేనా? క్యాప్చర్ కూడా అంతే. ఇప్పుడు మనకి పాన్ కంటే ఓన్లీ క్రాస్గా నేను క్యాప్చర్ చేయగలను అని రూల్ ఉంది, బట్ రూకి కదా లేదు. అది ఎలా అయితే ఇప్పుడు ఇది స్ట్రైట్గా మోగుతుందని చెప్పాను, ఇలా స్ట్రైట్గా వెళ్ళి దీన్ని కట్ చేసేయగలం. ఇప్పుడు ఇలా దీనికి స్ట్రైట్గా ఇప్పుడు చూడండి, రూకి వాల్యూ 5. దీనికి దేనికి అసలు పాన్ దీని వాల్యూ 1. వెరీ గుడ్. ఇప్పుడు బ్లాక్కి వైట్ రూక్ వచ్చేసింది. ఓకేనా? వైట్కి బ్లాక్ పాన్ వచ్చేసింది. ఇప్పుడు ఎవరికి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది? నేను మీకు ఇందాక చెప్పాను, స్ట్రాంగ్ వీక్ని బట్టి అడ్వాంటేజ్ వస్తుంది అని. మనం వాల్యూస్ అంతగా కదా నేర్చుకున్నాం. ఇప్పుడు వాల్యూస్ నేర్చుకున్నాం కదా, ఇప్పుడు చెప్పండి ఎవరికి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది? బ్లాక్ అడ్వాంటేజ్ ఉంది. వెరీ గుడ్. దీని దగ్గర 5 పాయింట్స్ ఉంది, దీని దగ్గర 1 పాయింటే ఉంది. బ్లాక్కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది. సో ఇలాగున్నప్పుడు వైట్ బ్లాక్కి అడ్వాంటేజ్ ఇచ్చేస్తుందా? అలా ఇచ్చేస్తే మనం ఓడిపోతాం కదా, మనం వైట్ ఆడుతున్నాం, మనం ఆపోనెంట్కి అడ్వాంటేజ్ ఇచ్చేస్తే ఓడిపోతాం. సో ఇక్కడ ఇది దీన్ని క్యాప్చర్ చేయకూడదు. అర్థమవుతుందా ఎలా ఆలోచించాలో? ఓకేనా? ఇప్పుడు నాకు రూక్ ఎలా అవుతుంది చెప్పండి వాళ్ళు. వెనకొచ్చి బోర్డు మీద వచ్చి ఎక్స్ప్లెయిన్ రూక్. Capture. What is capture? Killing, right? So how will it capture? It will capture in the same way. It moves straight, right? It also captures in the straight. Okay? Clear ఇక్కడ వరకు? ఏం నేర్చుకున్నాం? ఏమేమి మూమెంట్స్ నేర్చుకున్నాం? పాన్ ఇంకా ఓకేనా? పాన్ మూమెంట్స్ నేర్చుకున్నాం, రూక్ మూమెంట్స్ నేర్చుకున్నాం. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? క్యామెల్, బిషప్. వెరీ గుడ్. ఓకే. Bishop. This is bishop. Cross. Like this. In the same part. Yeah. No. Very. Okay. So ఇక్కడ ఇంకోటి అబ్జర్వ్ చేయండి. నేను ఇందాక రూక్ మూవ్ చేసేటప్పుడు ఏం చేసాను? పాన్ తీసేసానా? ఎందుకు? సేఫ్టీ. ఫస్ట్ ఇక్కడ ఇంకోటి, ఇది నాకు వాల్ లాగా. ఇప్పుడు నేను బయటికి వెళ్దాం అనుకుంటున్నాను, కానీ ఇక్కడ వాల్ ఉంది, నేను వెళ్ళగలనా? లేదు కదా. సో ఇక్కడ కూడా వీటన్నిటికీ వాల్ ఉంది, ఇవి ముందుకి వెళ్ళలేము. ఇవి ముందుకి తీసుకొని ముందుకు వెళ్ళాలంటే నాకు వాల్ ఉండకూడదు. అక్కడ చూడండి వాల్ ఉందా? నేను వాల్ తీసేస్తాను, సో దాన్ని అక్కడి నుంచి బయటికి వెళ్ళగలను, రైట్? సో అట్లాగే ఈ వాల్ని ఫస్ట్ ఈ వాల్ని మూవ్ చేయాలి. ఇప్పుడు నేను దీన్ని మూవ్ చేద్దాం అనుకుంటున్నాను. బిషప్ ఎలా మూవ్ అవుతుంది? ఇది ఏ స్క్వేర్లో ఉంది చెప్పండి? కింద స్క్వేర్ ఏ కలర్లో ఉంది? వైట్ కలర్లో ఉంది, రైట్? సో ఈ బిషప్ ఓన్లీ వైట్ స్క్వేర్స్లో మూవ్ అవుతుంది. అది కూడా ఎలాగా? డయాగ్నల్గా, అంటే 1 2, లేకపోతే ఇట్లా, రైట్? అర్థమవుతుందా? సో నేను ఓకే నాకు మూమెంట్ వచ్చు, కానీ అక్కడ ఏముంది? వాల్ ఉంది అడ్డంగా.
పాన్స్ ఫస్ట్ ఆఫ్ పాన్స్ కి మూవ్ చేయాలి. ఓకే, సో నేను దీన్ని ఇలా మూవ్ చేశాను, నెక్స్ట్ నేను దీన్ని ఇలా మూవ్ చేసుకుంటున్నాను. రైట్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇలాగా వెళ్ళిపోవచ్చు. రైట్, ఇప్పుడు ఇది దీన్ని క్యాప్చర్ చేయొచ్చా? ఎవరికి ఎక్కువ అడ్వాంటేజ్ ఇప్పుడు? బ్లాక్. వెరీ గుడ్. ఇప్పుడు బ్లాక్ ఎక్కువ. ఎందుకు? దీని దగ్గర ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? 3 పాయింట్స్. వెరీ గుడ్. దీనికి 1 పాయింట్. 3 పెద్దది కదా 1 కంటే. సో బ్లాక్కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది. ఓకేనా? అలాగే క్యాప్చర్ చేస్తాం చూడండి డయాగ్నల్గా. మనం ఎలా అయితే మూవ్ చేస్తామో క్యాప్చర్ కూడా అంతే. పాయింట్స్ ఒక్కటి డిఫరెంట్గా ఉంటుంది, మిగతా అన్ని అవి ఎలా మూవ్ అవుతాయో అలానే క్యాప్చర్ చేస్తాం. ఓకేనా? క్లియరా? అర్థమైందా? ఓకే, ఈ వైట్ స్క్వేర్ లో ఉంది కాబట్టి ఓన్లీ వైట్ స్క్వేర్ లో వెళ్ళింది. ఇది ఏ స్క్వేర్ లో ఉంది? ఇక్కడ గ్రీన్ ఉంది, జనరల్లీ బ్లాక్ అంటాము, బట్ గేమ్ బోర్డ్ లో గ్రీన్ కలర్ లోనే ఉంటుంది. మనం బయటికి వెళ్ళి టోర్నమెంట్స్ అవన్నీ ఆడతామని చెప్పినప్పుడు వైట్ అండ్ బ్లాక్ ఉంటుంది, వైట్ అండ్ గ్రీన్ ఉంటుంది. వైట్ అండ్ గ్రీన్ ఉంటుంది. మనకి బోర్డ్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇది గేమ్ బోర్డ్ అంటాం. అఫీషియల్ గా బోర్డ్స్ మీద ఆడతారు. పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉంటారు కదా, గ్రాండ్ మాస్టర్స్, విశ్వనాథ్ ఇట్లాంటి వాళ్ళందరూ టోర్నమెంట్స్ ఆడేటప్పుడు వుడ్ బోర్డ్ ఉంటుంది, వుడెన్ బోర్డ్ మీద ఆడతారు. లేకపోతే గ్లాస్ బోర్డ్స్ ఉంటాయి. ఇట్లా టైప్స్ ఉంటాయి బోర్డ్స్. మ్యాగ్నెటిక్, ఇది మ్యాగ్నెటిక్ బోర్డ్. యా, దిస్ ఇస్ మ్యాగ్నెటిక్ బోర్డ్. ఓకేనా? సో ఇక్కడ మనకి ఇది ఏ స్క్వేర్ లో ఉంది? నెంబర్ కాదు, కింద ఏ కలర్ లో ఉంది స్క్వేర్? గ్రీన్. గ్రీన్ ఆర్ బ్లాక్? ఓకేనా? సో ఇది ఇప్పుడు నేను వైట్ లోకి వెళ్తా అంటే అవుతుందా? బ్లాక్ లోనే ఉండాలి. రైట్, ఓన్లీ బ్లాక్ లో డయాగ్నల్ గా ఇలా మూవ్ అవుతుంది. మూవ్ అవుతుందా అలాగే చూడండి. పాయింట్స్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ దీన్ని మూవ్ చేసిన తర్వాత ఇట్లాగా మూవ్ అవుతుంది. ఓకేనా? అర్థమైందా? క్లియరా? ఎన్ని నేర్చుకున్నాం ఇప్పుడు? పాన్ నేర్చుకున్నాం, ఇంకా ఇంకేదో పీస్ నేర్చుకున్నాం. మీటర్ నాకు చెప్పచ్చు పర్లేదు. రూట్ ఇంకా బిషప్స్. ఓకేనా? 3 కీస్ నేర్చుకున్నాం, మొత్తం 6. మిగతా తర్వాత నెక్స్ట్ క్లాస్. ఓకేనా? ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా? క్లియర్ కదా? ఇక్కడ వరకు అర్థమైందా బాగా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నో ప్రాబ్లం. పక్క రైట్. థ్యాంక్ యూ ఇప్పుడు మళ్ళీ క్లాసెస్ అయిపోయినా ఓకే, మీ అందరిలో టోర్నమెంట్స్ Myself, Dr. Rajesh, consultant psychiatrist, and I'm practicing in Hyderabad almost since 25 years. And I'm a consultant psychiatrist at Yashoda Hospital, Malakpet, and my own hospital, Institute Hospital, Malakpet. At this, the outset, I would like to share my experience about a different program which we conducted on this day, that is 24th May 2025. I'm introducing Kumari Sri Likita Anarna. She's actually studying BTech first year. She's a blindfolded chess player who has played with various grandmasters, and she played at the national level also. So she's very highly talented in chess, and she has been teaching students in various places, in various schools and colleges, and she visited many such places almost since 3 years. And today she happened to come to my hospital. She was interested in meeting some of the patients who have some behavioral issues and psychological problems, and she wanted to see how she can help them. So I welcomed that idea. I liked this idea. I thought something different from what I have been doing, because I basically, being a doctor, I deal by giving medication, and my psychologists do a lot of counseling and behavior therapy. But this is something I thought different from what we have been doing. So I told, okay, you go ahead and try to see what best you can do, and try to teach these patients.
And mind you, most of these patients never played chess or they don't have much idea about chess, except one or two patients who have some amount of knowledge about chess. So she started teaching them basics, both female clients and as well as male clients. Surprisingly, she taught female clients for about 1 hour and for male clients for another 1 hour. I never expected my clients to patiently listen to that class for 1 hour because many of my clients have a lot of attention and concentration issues. So they can't pay attention to any task for a long period of time. But I could see that there was pin drop silence. They didn't disturb her. She was able to teach them the basics. And everyone of all the clients, no client actually moved out of the classroom. And both female clients and male clients listened to the full lecture which she has taken. And she taught all these clients the basics of chess. Each what you call pawn, king, queen, all those things which all of us know. Many of them don't know actually about these pieces and all, but they learned everything. And I'm so happy that the clients were able to learn for about 1 hour. So I told her that she could continue this. She can come here on a regular basis and try to teach them more nuances of chess. So I really appreciate her for taking her time out to come here and try to teach our clients. So I congratulate her on this occasion, and I'm looking forward to uh, seeing her coming here again and teach my clients on a regular basis. So this is something new which I wanted to share with the audience. So I don't know how much this helps my clients because we know about one thing called neuroplasticity, which is very essential for the recovery from psychological disorders. So any activity which promotes neuroplasticity, like any activity which promotes cognition, can really help in the recovery of these patients. So I just want to see how teaching chess uh, for my clients help them in their recovery along with what we are doing on a regular basis. So I post more and more videos in the future once I see um, she teaching more and more classes and all. So I will regularly update uh, how much patients have benefited from this. So that's it from me for the